సేవలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని. మన పినపాక నియోజకవర్గం ఉప్పుశాఖ గుర్గంపాడు మండలం ఉప్పుశాఖ గ్రామం నుంచి మన కోయ సోదరులు 30 సంవత్సరాల నుంచి రాజీవ్ నగర్ గ్రామంలో నివసిస్తూ ఉంటే ఇవాళకి వారికి కరెంట్ లేకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. పాలకులు ఓట్ల కోసం వెళ్ళి ఓట్లు తీసుకొని గద్దెనెక్కుతున్నారు, కానీ వాళ్ళ యొక్క సమస్యను మాత్రం తీర్చడం లేదు. వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే 3 కిలోమీటర్ల దూరంని నడిచి రావడం అవుతా ఉన్నది. వాళ్ళ అంబులెన్స్ పోవాలన్నా అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళ సమస్యను ఎన్నోసార్లు ఎన్నో ప్రజా నాయకులకు తెలియజేసినప్పటికీ వారు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి దుస్థితి ఇవాళ కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ కనుక మీరు వాళ్ళ సమస్యను కనుక పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఆ ఓట్లను ఏ ఓటు వచ్చినా సరే ఆ ఓటు బహిష్కరిస్తారనేసి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం, మీరు వాళ్ళ యొక్క సమస్యను పట్టించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నదనేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు ఇవాళ విద్యుత్ లైన్ వెళ్ళడానికి వాళ్ళు మంజూరు చేసినా కూడా ఫారెస్ట్ అధికారులు అడ్డుపడతా ఉన్నారు. ఫారెస్ట్ ఏరియా అనేసి చెప్పి, సరే ఏ ఏరియా అయినా సరే అక్కడ 30 సంవత్సరాలుగా ఈ గిరిజన ప్రజలు నివసిస్తున్నప్పటికీ వాళ్ళకు కావాల్సినటువంటి సమస్య ఏదో ఉందో అవన్నీ కూడా తీర్చేటువంటి ఐటీడీఏ అధికారి పిఓ గారు మీరు కూడా ఈ యొక్క సమస్య మీద దృష్టి పెట్టాలనేసి మేము ఈ సేవలాల్ సేన రూపంలో మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు పట్టించుకోకపోతే వాళ్ళ పరిస్థితి దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఇవాళ అందరు కూడా ప్లే కార్డులు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు బురదమయంలో వర్షం పడితే వెళ్ళడానికి రోడ్డు లేనటువంటి పరిస్థితి. 3 కిలోమీటర్ల బురదలో నడవాలనేసి అంటే అక్కడ చాలా మంది ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నడవలేనటువంటి పరిస్థితి. ఏమైనా సమస్య వస్తే ఎత్తుకొని వస్తూ ఉన్నారు. అలాంటి దారుణమైన జీవితాన్ని వీళ్ళు గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకోవాలనేసి చెప్పి మేము సేవలాల్ సేనగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై సేవలాల్ సేన, జై సేవలాల్ సేన, జై సేవలాల్ సేన, జై సేవలాల్ సేన.